స్టూడెంట్స్ స్మాల్ యాక్టివిటీ చేస్తున్నాం, అందరూ బాగా గమనించండి. యాక్టివిటీ కావాల్సిన పరికరాలు చూడండి. నేను తీసుకున్నా ప్లేటు, బౌల్, స్కేలు, పిన్, కాయిన్ తీసుకున్నా. ఆ టబ్లో వాటర్ తీసుకున్నా. దీంట్లో బరువైనది ఏది చెప్పండి? ప్లేట్. బరువైన వస్తువులు నీటిలో వేస్తే ఏమవుతాయి? మునిగిపోతాయి కదా. మళ్ళీ బరువు తక్కువ నీటిలో వేస్తే తేలుతాయి కదా, మనకు తెలుసు అందరికి. కానీ బరువైన వస్తువులు మునుగుతాయి అంటారు చూడండి. దీంట్లో బరువైన మీరు ప్లేట్ అంటున్నారు. ప్లేట్ వేస్తే చూడండి ఏమవుతుందో చూడండి. మునిగిందా? మళ్ళీ అతి తక్కువ బరువు నేను పిన్ను తీసుకున్నాను. దీంట్లో పిన్ను చూసి నీళ్ళలో వేస్తే ఏమైతుంది? ఏమైంది? మునిగిందా? అలాగే కాయిన్ వేసామనుకో చూడండి ఏమైంది? దానికన్నా బరువు అయితే వేసే తేలుతాయి. దీనికి రీజన్ తెలుసా? అలాగే సముద్రంలో మీరు బోట్లు, స్టీమర్లు అవన్నీ బరువైనవే, కానీ నీళ్ళలో తేలుతూ ఉంటాయి, వస్తాను తేలుతూ వస్తాయి. దానికి ఏమైనా లాజిక్ ఉందా? ఏమైనా దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉందా? దాని రీజన్ ఏమంటే చెప్తా బాగుందండి. ఎప్పుడైతే రీజన్ బాగుంటున్నా అంటే కాయిన్ డ్రాప్ ద కాయిన్ ఇన్ వాటర్, కాయిన్ డ్రాప్ చేస్తేనే ఇట్స్ టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఇట్స్ ప్లేస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్. అండ్ టేక్ ద bowl and drop the bowl in water, it take less much more of water. Okay, then he play the bowl. When a bowl is hollow space and empty space, ఖాళీ స్పేస్ ఉంది, ఒక బౌల్ ఒక డొల్లమార్ ఉంది. అలాగే ఈ మెటల్ అన్ని ఇవన్నీ మెటల్స్తో తయారు చేస్తాయి. ఈ మెటల్కి ఏం చేస్తారంటే ఫ్లాటెన్ అంటే ఏంటంటే తట్టడం. మెటల్ ఏం చేస్తారు? తట్టడం, పల్చాగా చేయడం వల్ల దీన్ని ఎప్పుడైతే పల్చాగా చేయడం వల్ల ఏమవుతుంది? దీని డెన్సిటీ ఏమవుతుందంటే తగ్గుతుంది. డెన్సిటీ ఏమవుతుంది? డెన్సిటీ డిక్రీజ్ కావడం వల్ల ఇది ప్రత్యేకంగా హోల్ హాలో స్పేస్ ఉంది. డెన్సిటీ వాటర్లో ఏమవుతుందంటే వేసిన వెంటనే ఫ్లోటింగ్ అవుతుంది, తేలుతాడు. ఓకేనా? అదే ఇది చూడు, ఇదే కాయిన్ బరువైంది. ఇది కానీ కాయిన్ బరువు ఇంత తక్కువ బరువు ఉన్నాయి కానీ దీని డెన్సిటీ ఎక్కువ ఉంది. ఫ్లాటింగ్ చేయాలి, దీన్ని ఫ్లాటింగ్ చేయాలి, అట్లే పెట్టినాం కాబట్టి అదే విధంగా ఇది వేస్తేనే సింకింగ్ అవుతుంది. దీనిపైన మనము ఇదే బోట్ అనుకోండి, మనము బోట్ పైన మనం ఇంకా ఎక్కువ బరువు వేసినాం అనుకో చూడు. ఫర్ ఎగ్జాంపుల్ బౌల్ పెట్టినాము, అలాగే కాయిన్ వేసినాము, ఇంకా 1 by 1, అలాగే స్పిన్ వేసినాము, స్కేల్ వేసినాము, అలాగే స్లేట్ పెట్టినాము, అంత బరువు పెట్టాము. అంత బరువు పెట్టినా కానీ చూడండి ఏమైంది? ఫ్లోటింగ్ అండ్ సింకింగ్. ఎందుకంటే ఆ మెటల్ని మనము ఫ్లాటింగ్ చేయడం వల్ల, ఫ్లాటింగ్ చేస్తే దాన్ని ఫ్లాటింగ్ చేయడం వల్ల డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. డెన్సిటీ డిక్రీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ మెటల్స్ అవన్నీ వాటర్లో తేలుతాడు, అంటే ఫ్లోటింగ్ అవుతుంది. ఫ్లోటింగ్ అని సర్ఫేస్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ ద రీజన్, మెయిన్ రీజన్. డెన్సిటీ తగ్గుతుంది. ఆ మెటల్ ఏం చేస్తారంటే ఫ్లాటరింగ్ చేయడం వల్ల. ఓకేనా? కానీ కాయిన్ మనము ఒకటే చోట ఉంది, కాయిన్ వేస్తే ఏమవుతుందంటే దాని మెటల్ని ఫ్లాటరింగ్ చేయాలి, బరువైన కాయిన్ కాబట్టి అదే విధంగా. దట్ ఈస్ ద రీజన్. ఓకే, డూ యూ అండర్స్టాండ్?